Okay. Day 9 substitution table, Amma. What is it? It means? Adi. Okay. What is this? Means? Idi. Particular ga? I. Very good. The box. రెండు కలిపి దాతో సెంటెన్స్ లేదు కాబట్టి ద బాక్స్ అని రాదు. ద బాక్స్. ఓకేనా? యామ్ ఎప్పుడు వాడతాం మనం? దేంతో వాడతాం? ఐ యామ్. అవునా? ఇంకేంటన్నా వాడతామా? నో. ఐతో పాటు యామ్ వాడతాం. ఐతో పాటు యామ్ వాడండి. నెక్స్ట్ క్యాన్. ఇట్ క్యాన్ అనొచ్చు. ఓకే, దిస్ క్యాన్ అనొచ్చు. ఐ క్యాన్ అనొచ్చు. ద బాక్స్ క్యాన్. యూ క్యాన్. టామ్ క్యాన్. ఓకే, నెక్స్ట్ ఈస్ దేనికి వెళ్తుంది? దేని? వెరీ గుడ్. ఇట్ ఈస్. దిస్ ఈస్. The box is. Tom is. Okay. Tom is అనొచ్చు. The box is అనొచ్చు. You is అంటామా? No. Yes. Must. Must కి ఏది యూజ్ చేయొచ్చు? It must వాడొచ్చు. It must. You must. This must. Okay. I must. The box must. You must. Tom must. ఓకే, ఇక్కడ మనం కొన్ని ఫ్రేజెస్ ఇచ్చారు కదా. ఇన్ ద నెస్ట్ అంటే ఏంటి? నెక్స్ట్ లోపల. ఇన్ ద నెస్ట్. ఇన్ ద నెస్ట్ అంటే దిస్ ఈస్ ఇన్ ద నెస్ట్ వాడచ్చు. ఓకే, ముందు ఇట్ తో స్టార్ట్ చేద్దామా? ఇట్ క్యాన్ రాయొచ్చు కదా. ఇట్ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. It can lift the box. It can the best అనొచ్చా? No. It can on the left అనొచ్చా? No. It can lift the box. అది బాక్స్ ని లిఫ్ట్ చేయొచ్చు. It can sit and rest. అది రెస్ట్ తీసుకోవచ్చు. It can sit and rest. ఓకే, కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. సో it can తో 2 sentences రాదు. It can lift the box. It can sit and rest. Next, it తో is. It is in the nest. ఒక egg అనుకోండి. It is in the nest. Egg is in the nest అన్నప్పుడు it is in the nest. ఓకే, ఇంకా ఎన్ని రాయొచ్చు మనం? It is the best. It is the best. It is the best. It is on the left. It is on the left. This is right and left. This is on the left. అలాగే ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్ అనొచ్చు. నెక్స్ట్ ఇట్ ఈస్ సాఫ్ట్. ఇట్ ఈస్ సాఫ్ట్. ఇట్ ఈస్ సాఫ్ట్ అనొచ్చు. ఇట్ ఈస్ లిఫ్ట్ ద బాక్స్ అనొచ్చా? అనొచ్చా? నో. ఇట్ ఈస్ సిట్ అండ్ రెస్ట్ అనొచ్చా? నో. సో మనం ఇట్ ఈస్ ఇన్ ద నెస్ట్, ఇట్ ఈస్ ద బెస్ట్, ఇట్ ఈస్ ఆన్ ద లెఫ్ట్, ఇట్ ఈస్ 4 sentences రాయొచ్చు. నెక్స్ట్ ఇటు తర్వాత మస్ట్. ఇట్ మస్ట్. ఖచ్చితంగా ఇట్ మస్ట్ లిఫ్ట్ ద బాక్స్. అది ఖచ్చితంగా బాక్స్ లిఫ్ట్ చేయాలి. ఇట్ మస్ట్ లిఫ్ట్ ద బాక్స్. ఇంకేం రాయొచ్చు మనం? ఇట్ మస్ట్ ఇట్ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. అది ఖచ్చితంగా కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఇట్ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. ఇంకేం రాయొచ్చు? ఇట్ మస్ట్ ఆన్ ద లెఫ్ట్ అనొచ్చు. ఇట్ మస్ట్ ఆన్ ద లెఫ్ట్. అది ఖచ్చితంగా లెఫ్ట్ కి వెళ్ళే ఉండాలి. ఇట్ మస్ట్ ఆన్ ద లెఫ్ట్. ఓకేనా? నెక్స్ట్ దిస్. ఇట్ అయిపోయింది కదమ్మా. దిస్ చూస్ చేద్దాం. దిస్ యామ్ అనొచ్చా? నో. దిస్ క్యాన్. ఎస్. దిస్ క్యాన్ సిట్ అండ్ రెస్ట్. దిస్ క్యాన్ సిట్ అండ్ రెస్ట్. అది కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. అలాగే దిస్ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. దిస్ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. దిస్ క్యాన్ సాఫ్ట్ అనకూడదు. దిస్ క్యాన్ ఆన్ ద లెఫ్ట్ అనకూడదు. క్యాన్ తో ఈ రెండు చేయొచ్చు. దిస్ క్యాన్ లిఫ్ట్, దిస్ క్యాన్ సిట్. ఓకే,
దిస్ ఈజ్ ఇప్పుడు this is on the left, this is in the nest, this is the best, this is on the left, this is soft, this is lift the box అనొచ్చా? No. సో దీంతో మనం this is తో 4 sentences ఫ్రేమ్ చేయొచ్చు. ఈ 4 యూస్ చేసుకొని సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయొచ్చు. నెక్స్ట్ this must lift the box అనాలి. this must sit and rest అనకూడదు. Okay, this must lift the box. This must lift the box. Next, I తో స్టార్ట్ చేద్దామమ్మా. I తో ఏం యూజ్ చేసుకుంటాం ఇట్లా? I am the best. I am the best అనొచ్చు. I am in the nest. నేను నెస్ట్ లో ఉన్నాను. I am in the nest. ఒక చిక్క ఉంటుంది అనుకో, I am in the nest. నేను నెస్ట్ లో ఉన్నాను అంటది. I am in the nest. Okay. Next, I am the best. అది రాయొచ్చు. I am on the left. నేను లెఫ్ట్ లో ఉన్నాను. I am on the left. I am soft. నేను సాఫ్ట్ గా ఉన్నాను. ఓకే, ఒక కేక్ చెప్పొద్దు అనుకో, I am soft. నేను సాఫ్ట్ గా ఉన్నాను కేక్ చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ అర్థమైందిగా. I am lift the box అనకూడదు. ఓకే, I am sit and rest అనకూడదు. నెక్స్ట్ I తర్వాత can. I can lift the box అనొచ్చు. నేను బాక్స్ ని లిఫ్ట్ చేయగలుగుతాను. ఐ కెన్ సిట్ అండ్ రెస్ట్. నేను కూర్చొని రెస్ట్ తీసుకోగలుగుతాను. ఐ కెన్ సిట్ అండ్ రెస్ట్ అనొచ్చు. ఐ కెన్ లిఫ్ట్ ద బాక్స్ అనొచ్చు. ఈ రెండు వీటికి వాడదాం. యామ్తో ఇవన్నీ వాడచ్చు. ఓకే, నెక్స్ట్ ఐ ఈజ్ అనొచ్చు అమ్మా. నో. ఐ మస్ట్. ఎస్, ఐ మస్ట్ లిఫ్ట్ ద బాక్స్. నేను బాక్స్ ని ఖచ్చితంగా లిఫ్ట్ చేయాలి. ఐ మస్ట్ లిఫ్ట్ ద బాక్స్. ఐ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. నేను ఖచ్చితంగా కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. ఐఎమ్ సో టైర్డ్. ఐ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. ఓకే, అర్థమైందిగా. నెక్స్ట్ ద బాక్స్. పుట్టి దా కాకుండా ద బాక్స్ వాడండి. ద బాక్స్ ఏం పెట్టచ్చు? ఏం పెట్టచ్చా? నో. కెన్? నో. ఈస్. ద బాక్స్ ఈస్. ద బాక్స్ ఈస్ ఇన్ ద నెస్ట్. బాక్స్ నెస్ట్ లో ఉంది. మేబీ బర్డ్ తీసుకెళ్ళింది నెస్ట్ లో పెట్టి ఉండొచ్చు. ద బాక్స్ ఈస్ ఇన్ ద నెస్ట్. ఓకే, ద బాక్స్ ఈస్ ఆన్ ద లెఫ్ట్. బాక్స్ ఎక్కడుంది? లెఫ్ట్ కి వెళ్ళి ఉంది. ద బాక్స్ ఈస్ ఆన్ ద లెఫ్ట్. యూస్ చేయొచ్చు కదా. ద బాక్స్ ఈస్ సాఫ్ట్. బాక్స్ ఎలా ఉంది? సాఫ్ట్ గా ఉంది. మేబీ కేక్ బాక్స్ అనుకుంటా. కేక్లు అయితేనే సాఫ్ట్ గా ఉంటాయి కదా. ద బాక్స్ ఈస్ సాఫ్ట్ అనొచ్చు. ద బాక్స్ ఈస్ లిఫ్ట్ ద బాక్స్ అనొచ్చా? నో. ద బాక్స్ ఈస్ సిట్ అండ్ రెస్ట్ అనొచ్చా? నో. సో ద బాక్స్ ఈస్ కి ఏం పెట్టొచ్చు? ద బాక్స్ ఈస్ ఇన్ ద నెస్ట్. ద బాక్స్ ఈస్ ద బెస్ట్. ద బాక్స్ ఈస్ ఆన్ ద లెఫ్ట్. ద బాక్స్ ఈస్ సాఫ్ట్. 4 types of sentences you can frame. Next, the box must కూడా వద్దు. నెక్స్ట్ యూ తో స్టార్ట్ చేయొచ్చు. యూ మస్ట్, యూ కెన్ రెండు వాడచ్చు. యూ మస్ట్, యూ కెన్. యూ మస్ట్ తో సెంటెన్స్ చెప్పండి. యూ కెన్ తో సెంటెన్స్ చెప్పండి. నేను రాస్తా. యూ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. నువ్వు కూర్చోవాలి అంటూ రెస్ట్ తీసుకోవాలి. యూ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. అలాగే యూ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. యూ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. యూ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. నువ్వు బాక్స్ ఏం చేయగలవు? లిఫ్ట్ మీన్స్ ఎత్తడం, పైకి ఎత్తడం. యూ క్యాన్ లిఫ్ట్ ద బాక్స్. ఓకే, యూ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. నువ్వు ఖచ్చితంగా కూర్చోవాలి, రెస్ట్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ టామ్. టామ్ కి ఏం వాడచ్చు అమ్మా? నో. టామ్ కి కెన్ వాడచ్చా? నో. టామ్ కెన్. టామ్ కెన్. టామ్ చేయగలడు. టామ్ కెన్ లిఫ్ట్ ద బాక్స్. ఏం పెట్టచ్చు? టామ్ కెన్ లిఫ్ట్ ద బాక్స్ మీన్స్ హీ ఈస్ ఏబుల్. టామ్ కెన్ లిఫ్ట్ ద బాక్స్. నెక్స్ట్ టామ్ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. టామ్ మస్ట్ సిట్ And next. టాము టైర్డ్ అయిపోయాడు. టామ్ వాస్ టైర్డ్. సో టామ్ మస్ట్ సిట్ అండ్ రెస్ట్ రాయొచ్చు. టామ్ మస్ట్ సిట్ అండ్ రెస్ట్. ఓకే, టామ్ ఈజ్ ఆన్ ద లెఫ్ట్. టామ్ ఈజ్ వాడచ్చు.
టామ్ ఈస్ On the left. టామ్ ఈస్ ద బెస్ట్. అది కూడా రాయొచ్చు. టామ్ ఈస్ ద బెస్ట్. అందరిలో కన్నా బెస్ట్ ఎవరు? టామ్. టామ్ ఈస్ ద బెస్ట్ అనొచ్చు. టామ్ ఈస్ ఇన్ ద నెస్ట్. టామ్ ఎక్కడున్నాడు? నెస్ట్ లో ఉన్నాడు. టామ్ ఈస్ ఆన్ ద లెఫ్ట్. టామ్ ఎక్కడున్నాడు? లెఫ్ట్ లో ఉన్నాడు. సో ఇలా వాడచ్చు టామ్ తో. టామ్ ఈస్ ఇన్ ద నెస్ట్, టామ్ ఈస్ ద బెస్ట్, టామ్ ఈస్ ఆన్ ద లెఫ్ట్, టామ్ ఈస్ అంతే. టామ్ ఈస్ సాఫ్ట్. ఓకే, బిహేవియర్ సాఫ్ట్. బిహేవియర్ సాఫ్ట్. టామ్ సాఫ్ట్. టామ్ ఈస్ సాఫ్ట్ అంటే ఏంటి? మేబీ హీ బిహేవ్స్ స్మూత్లీ. ఎవ్రీథింగ్ సాఫ్ట్ గా, అంటే ఎక్కువ మెథడ్ అంటాం కదా సాఫ్ట్. ఓకే, అర్థమైందిగా? ఇలా మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సబ్స్టిట్యూషన్ లో మనం ఎన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అయినా ఫార్మ్ చేయొచ్చు. చిల్డ్రన్, థ్యాంక్ యూ.